వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషను ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అన్లాకింగ్ ఆంధ్రప్రదేశ్ పొటెన్షియల్ త్రూ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి అనేక మంది ప్రముఖుల్ని, మన దేశంలో ఉండే ప్రముఖుల్ని, పర్టికులర్గా అర్బన్ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ పిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొని డిస్కస్ చేస్తున్నారు. ఈ డిస్కస్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈ యొక్క వికసిత్ భారత్ 2047కి భారత ప్రధాని అనుకున్న లక్ష్యాలు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యాలని సాధించడానికి కావాల్సిన అనేక డిస్కషన్స్, అంటే ఉన్న వనరులను వాడుకొని, మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే నీటి వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇతర సంపదలు కావచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా అనుకున్న టార్గెట్ని మనం రీచ్ కావాలో దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు అరేంజ్ చేశారు. ఆ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల మంచి ఫలితాలు రావాలని, వాళ్ళు చేసే వాటి వల్ల మంచి పాలసీలు ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైతే ఫండ్స్ పెట్టారో దానికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ది బేస్ ఆఫ్ రేషియో ఆఫ్ ది పాపులేషన్ రేషియోలో కొన్ని ఫండ్స్ రాష్ట్రాలకు అలాట్ చేస్తారు, కొన్ని ఫండ్స్ వచ్చి మనం చేసే వర్క్ని బట్టి యాక్చువల్గా అలాట్ చేస్తారు. ఈ రెండింటిని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, డైరెక్టర్ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి మన రాష్ట్రానికి మన పాపులేషన్ రేషియోలో కానీ ఇతర దాని కానీ రావాల్సిన మ్యాక్సిమం ఫండ్స్ని చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అటు కేంద్ర మంత్రులతోనూ ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశాలు ఇచ్చారో దాని ప్రకారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.